పలమనేరులోని ఎస్ఐ లోకేష్ మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వెంకటేష్ గౌడ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. విద్యానగర్ పాఠశాల ఆవరణలో 10 సెంట్ల భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జా నేను పోను పోలీసు వాళ్ళ మీదంతా పోము. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ ఉంది, మా ఇంట్లో కూడా వదిలేమని చెప్పినది మీ వాడు, వదిలేమని చెప్పినది అవి అయిపోయిన దానికి ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు సార్. అవి అయిపోయిన దానికి అది అయి ఉందో లేదో అయిపోయిన దానికి చదువుకొని వచ్చినాం మేము కూడా. ఏది పడితే మాట్లాడదు, స్థలం గురించి మాట్లాడండి, అది బాగుంటుంది దాని గురించి. అంతేగాని పోలీసు గురించి అంటే ఏం చేసిన అడ్మించింది ఆయన మాకు తెలియదు. ఒక్కటి నేను నీకంటే ఆయన కంటే ఎక్కువ తెలుసు. ఇక్కడ ఊరిని పిచ్చి పిచ్చివన్నీ మాట్లాడు. పలమనేరులోని ఎస్ఐ లోకేష్ మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే వెంకటేష్ గౌడ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. వరలక్ష్మి, చిత్తూరు జిల్లా పలమనేరులో నిన్న అక్కడ స్థానిక ఎస్ఐ లోకేష్ కు అలాగే మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వెంకటగౌడ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 10 సెంట్ల భూమికి సంబంధించి కూడా ఈ ఇరువురి మధ్య అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే అక్కడ ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు ఆక్రమిస్తున్నారంటూ కూడా వెంకటగౌడ అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అదే సమయంలో పోలీసులు కూడా అక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ కు ఆయనకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో ఎస్ఐ పైన దూసుకు వెళ్లారు. అలాగే ఆయన కొంచెం పరుష పదజాలంతో కూడా దూషిస్తూ కూడా విమర్శలు చేయడం జరిగింది. దీంతో ఆయన పైన ఎస్ఐ లోకేష్ ఫిర్యాదు చేశారు. వెంకటగౌడతో పాటు మరో 10 మంది వైసీపీ నాయకుల పైన కూడా ఈ మేరకు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక గతంలో కూడా వెంకటగౌడకు ఎస్ఐ లోకేష్ కు మధ్య మనస్పర్ధలు కూడా ఉండడం జరిగింది. గతంలో పెద్ద పంజాని ఎస్ఐగా కూడా లోకేష్ పనిచేశారు. అప్పట్లో ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం పైన కూడా ఆయన అప్పట్లో కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం మారడంతో మళ్ళీ ప్రస్తుతం ఏదైతే ఈ 10 సెంట్ల భూమికి సంబంధించి వ్యవహారం రావడంతో అక్కడికి లోకేష్ అలాగే ఎస్ఐ లోకేష్ తో పాటు ఇటు వెంకటగౌడ అక్కడికి చేరుకోవడంతో మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, ఎస్ఐని పరుష పదజాలంతో దూషించడంతో కూడా ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపైన ప్రస్తుతం ఆయన మీద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.